ఆరెంజ్ చర్మం వలిచిన అది ఏడవదు కానీ మనం ఏడుస్తాం. ఏంటది? ఆరెంజ్ మొలతాడు. నీ బొందరా నీ బొంద. ఏంటది? ఉల్లిపాయ. సరే ఆనియన్ అనుకో. రైట్ ఆన్సర్. మరెందుకు సిగ్గుపడుతున్నారు? మీరు సిగ్గుపడకండి. తలుంది తోకుంది కానీ బాడీ లేదు. ఏంటది? తల తోక ఉంది బాడీ లేదు. కాయిన్. అందులో 5 సిస్టర్స్ ఉన్నారు. అయితే ఫస్ట్ సిస్టర్ ఏమో రాణి ఏమో బుక్ చదువుతుంది. అయితే గీత ఏమో ఫుడ్ తింటుంది. శ్వేత ఏమో చెస్ ఆడుతుంది. రీనా ఏమో క్లాత్ చుతుంది. అయితే 5th సిస్టర్ ఏం చేస్తుంది? వీరందరూ చేసి చూస్తుందేమో. తింటది. వీళ్ళందరూ అబ్జర్వ్ చేస్తున్నా. అలా కదా? వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తో ఫోన్ మాట్లాడుతుంది. మీరే చెప్పారు పనిలో ఉన్నారా అని. ఉన్నప్పుడు డిస్టర్బ్ అవ్వరు. వాళ్ళందరూ ఎవరి పనిలో ఉన్నారు. ఖాళీగా ఉంది కాబట్టి బాయ్ ఫ్రెండ్ తో కాల్ మాట్లాడుతుంది. లేదా అందరికి హెల్ప్ చేస్తుంది. చదువుకునే అమ్మాయికి హెల్ప్ చేస్తుంది. తినే అమ్మాయి కానీ కలిపి పెడుతుంది. ఏంటి మమ్మీ ఎవడు? ఇంకోటి చదివా. ఇంకేముందిరా మామ? అంతే మామ. స్వామి లేనాయనలే నా కష్టాలు ఆ పాకిస్తాన్ వాడికి కూడా రాకూడదు స్వామి. ఏం చేస్తుంది? ఆపోజిట్ ఒకళ్ళు ఆడరు కదా, ఆపోజిట్ ఇంకొకళ్ళు ఆడతారు కదా. ఇయర్ లో ఒక్కసారి వస్తుంది. ఎవ్రీ మంత్ లో 2 times వస్తుంది. ఎవ్రీ వీక్ లో 4 times వస్తుంది. ఎవ్రీ వీకెండ్ లో 5 times వస్తుంది. ఏంటది? ఈ లెటర్. నచ్చితే చెప్తాం. కేళ్ళే చదువుతున్నాం మాత్రం చెప్పలేం. సరే కేళ్ళి చదువుతాం చెప్తారు కదా. డిసెంబర్ స్పెల్లింగ్ వచ్చా? వచ్చు. చెప్పండి. డిసెంబర్ DECEMBR. డిసెంబర్ ని రివర్స్ చెప్పండి. REB మహేంద్ర. అదే ముందు నుంచి చెప్పంగా మాకు అనుకుంది నేర్పించలేదు వీళ్ళు. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? వెనకని నేర్పిస్తే ఇక్కడ ఎందుకుంటా? ఈ పాడికి అన్నటిలో ఉంది. పెద్ద సమస్య వచ్చి పడిందే. బాడీ పార్ట్ లో ఎటు తిరగేసినా ఒకటే వస్తుంది. ఏంటది? ఏదో తేడాగా ఉందేంటి? ఓ లెటర్ అనుకుంటా. లెటర్ కాదురా. బాడీ పార్ట్. అమ్మాయిలు ఎవరి మాట వినరు కానీ ఒక్కరి మాట వింటారు. ఎవరి మాట? మొగుడు మాట. ఆయన మాట కూడా వినరు. బాయ్ ఫ్రెండ్ మాట. అసలు ఆయన మాట అసలు వినరు. షాప్ మేనేజర్. రాంగ్ ఆన్సర్. మనసు మాట అంటారు. వాళ్ళ మనసు మాట. మనసు మాటలు కూడా వినరు అమ్మాయిలు. మీ మాట ఉంటారు చూడు. మీ మాట మాట ఎందుకు వింటారు? మీరు అమ్మాయి కదా. అదే కదా సంబంధం లేకుండా ఏమన్నా సంబంధం ఉందా మీరు మాట్లాడేది? నా మాట ఏంటి? నేను అమ్మాయిలా? పానీపూరి బండోడు మాట. పానీపూరి అమ్మాయిల మాట వింటాడు. ఎందుకు? ఇదే కదా అమ్మాయిలకి బాగా ఇష్టం. అసలు ఇది దొరకంగానే చాక్లెట్స్. రాంగ్ ఆన్సర్. చాక్లెట్ మాట్లాడితే ఏంట్రా దాని మాట వెళ్ళడానికి? సరే చెప్పనా? ఫోటోగ్రాఫర్ మాట. అవును నేమన్నా? నేను చెప్తున్నా
మనం ఎక్కడికి వెళ్ళినా దాంతోనే వెళ్తాము. అది ఇంటి వరకు వచ్చింది, ఇంట్లోకి రాదు. ఏంటది? చెప్పులు. చెప్పులు మనం ఇంట్లో వేసుకొని వెళ్తాం కదా. నీడ. మనం ఎక్కడికి వెళ్ళినా దాంతోనే వెళ్తాము. ఓకే, అది ఇంటి వరకు వచ్చింది, ఇంట్లోకి రాదు. ఏంటది? బట్టలు. డ్రెస్. బట్టలు. బట్టల. ఇంట్లో బట్టలు వేసుకో. పడుకునేటప్పుడు వేసుకోండి. అవునా? గట్టిగా చెప్పు. పడుకునేటప్పుడు వేసుకోడు మా వాడు. బైక్. బైక్ ఎందుకు? సెల్లార్ లోకి వస్తుంది కదా. సెల్లార్ అంటే ఇంట్లోకి రాదు కదా, కిచెన్ లోకి రాదు. దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది రైట్ ఆన్సర్. ఇంకోటి ఉంది. చెప్పనా? ఇంకోటి చెప్పండి. రోడ్. ఫెవికిక్ చేతిలో వేసుకుంటే ఏమవుతుంది? అంటుకుంటుంది. అంతే అంతే. ఫెవికిక్ కొత్తది వచ్చింది. ఏం కొత్తది వచ్చింది? స్కిన్ కొత్తది వచ్చింది. స్కిన్ కొత్తది కాదు. ఎక్సర్సైజ్ అవుతుంది బాడీకి. బాడీకి ఏం ఎక్సర్సైజ్ అయితే? హార్మోన్స్ ఎక్సర్సైజ్ అవుతాయి. అమ్మ బాబాయ్ అంతే మరి. ఏంటి చేతి మీద స్లిప్లా? ఇలా ఏంటి ఇలా పెడతావేంటి? నాకేం తెలీదు. అంతే అంతే. స్నేహమైన జీవితం అని ఎప్పుడు అనిపించింది? పక్కన డబ్బులు అడగంగానే వేసినప్పుడు. డబ్బులు అడగంగానే వేసినప్పుడు. అర్థం కాదు. ఫ్రెండ్ ని మనీ అడగంగానే వేసినప్పుడు. కావాల్సిన టైంలో మనీ వేస్తే అప్పుడు హాయిగా వేసినప్పుడు బాగా. ఏంటి స్నేహమైన జీవితం అనిపించిందా? డబ్బులు ఒక్కటేనా స్నేహం? హెల్ప్ చేసినప్పుడు మెయిన్ గా. నాగా లవ్ చూపించినప్పుడు. లవ్ చూపించినప్పుడు. ఏ లవ్? ప్రేమ. కాదలేనేమి ఏమంటారు, పర్యాయ పదాలు అడగట్లే. ప్రేమ అంటే మనం నీడ్ లో ఉన్నప్పుడు గానీ. ఓకే బ్రో, ఓకే ఓకే. కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. లోన్లీగా ఉన్నప్పుడు. ఫ్రెండ్షిప్ డే అప్పుడు. అదేంటి ఒక్కరోజేనా? నేనైతే ఒక్కరోజు. అదేంటి నీకు లవ్ హెల్ప్ చేసినప్పుడు స్నేహమైన జీవితం ఉండదు? వీడికి ఎన్నిసార్లు లవ్ లో హెల్ప్ చేశాను నేను. కేక్ ని ఎన్నిసార్లు కట్ చేయొచ్చు? కేక్ ఉన్నన్ని సార్లు. అయిపోయేంత వరకు. అయిపోయేదాకా. నెక్స్ట్ వచ్చిన సార్లు కట్ చేయొచ్చు. సార్లు కట్ చేయొచ్చు. కాదు, మనం ఎన్నిసార్లు అనుకుంటే అన్నిసార్లు కట్ చేయొచ్చు. మనం ఎన్నిసార్లు అనుకుంటే అన్నిసార్లు. సరే చెప్పనా ఆన్సర్? తినాలని కొన్నప్పుడు, కేక్ కొన్నప్పుడు. ఎలా ఫ్లర్టింగ్ చేస్తావు చెప్పు. నువ్వు కొంచెం పక్కగా రా, నీతో మాట్లాడాలి. ఇదే అసలైన ఫ్లర్టింగ్ అంటే. ఇదే అసలైన ఫ్లర్టింగ్. ఫ్లర్టింగ్ మీనింగ్ తెలియదు. ఫ్లర్టింగ్ మీనింగ్ తెలియదు తెలుగు మీడియం. ఇప్పుడు చేస్తున్నావు కదా, అదే సేమ్ డిట్టో. ఎవరిని? నన్ను చేస్తున్నావు కదా, ఇదే. మన మీదకి ఎన్నెక్కినా కానీ మనల్ని ఏమీ చేయలేవు. ఏంటది? ఎర్రచీమలు కుడతాయి. ఎందుకు బొబ్బలు వస్తాయి? సజర అవుతుంది చీమలు. ఎందుకంటే అది కరవదు కదా. ఇప్పుడు టాస్క్ ఇస్తా చేయాలి. ఓకేనా? సరే, ఇందాక వాళ్ళకి ఇచ్చాను కదా, అమ్మాయిని ఫ్లర్ట్ చేయాలి. అమ్మాయిని ఎలా ఫ్లర్ట్? సరే నన్ను ఓకేనా? ఫ్లర్ట్ చేయాలి. ఎలా ఫ్లర్ట్ చేస్తారు? పొగుడుతాం, ఇంప్రెస్ చేస్తాం. అదే ఎలా ఇంప్రెస్ చేస్తారు అంటే మామూలుగా వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి వాళ్ళ ఉన్న గుడ్ క్వాలిటీస్ చెప్తాం. మనకు తెలిసినవి మనం చూసినవి చెప్తాం. ఫస్ట్ డేర్ చేసి అంతే. అది ఎట్లా చెప్తారు? ఐ లవ్ యూ అని చెప్తాం అంతే. అంటే ఫ్లర్ట్ ఐ లవ్ యూ నుంచి స్టార్ట్ చేస్తారా? స్టార్ట్ చేస్తాం. మరి మీరు ఏంటి అని మాకు అంత టాలెంట్ లేదు బ్రో. నాకు ధైర్యం తక్కువ. నేను డైరెక్ట్ గా చెప్పేది ఐ లవ్ యూ అని చెప్తున్నావు. ఇంత అందంగా ఎలా ఉన్నావు అంటున్నారు. ఇంత అందంగా ఎలా ఉన్నావు? మీ గర్ల్ ఫ్రెండ్ కి చెప్తావు. అప్పుడు ఆవిడ రియాక్షన్ ఏంటి తెలుసా? మేకప్ వాళ్ళని చెప్తుంది. ఎందుకు మనకి అవసరం? గర్ల్ ఫ్రెండ్స్ చెప్తారు. పోనీ ఆవిడ అనుకోండి, మీరు అనుకోండి, ఏదన్నా. నేను మేకప్ వేసుకోను కదా. ఐబ్రో షేపింగ్ చేయను. అట్లా ఎట్లా వస్తాయి? ఈ బేకార్. సరే, ఇప్పుడు
ఫ్లర్ట్ చేయాలి, ఫ్లర్ట్ చేయి. సరే తిన్నే అమ్మాయిని అనుకో. నేను ఎందుకు అమ్మాయి అనుకోవాలి? నేను అనుకోను. ఆల్రెడీ ఫ్రెండ్స్ ఒక అమ్మాయి నిలబడతా ఇంకో అమ్మాయిని ఎట్లా అనుకోవాలి? అనుకోదు. అరే చేయరా అమ్మాయి. సరే అమ్మాయి వస్తుంది కదా, అమ్మాయిని ఫ్లర్ట్ చేయాలి. అదే ఒక అమ్మాయి వస్తుంది కదా, అమ్మాయిని సిస్టర్ ప్రపోజ్ చేస్తారా? చెల్లి అని చెల్లిలనే పిలిచినారా? సరే సరే చెల్లి కదా. సరే ప్రామిస్. ఆల్ బ్రదర్స్ అండ్ మై సిస్టర్స్, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్. ఏం చేశారు? నా మరదలు నా లవర్ తప్ప మిగతా వాళ్ళందరూ నాకు చెల్లెలు. నువ్వు కొంచెం పక్కగా నీతో మాట్లాడాలి.